ఎవరికైనా మనం అప్పు ఇచ్చి ఉంటే దాని మీద కూడా జకాత్ ఇవ్వాలా? అప్పు అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, నువ్వు ఎవరికైనా అప్పు ఇచ్చావు, అతను నమ్మకస్తుడు, నువ్వు ఎప్పుడు అడిగితే అతను అప్పుడు నీకు అప్పు తిరిగి ఇవ్వగలడు, లేదా తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ డబ్బులు నీ దగ్గర సేవింగ్స్ లాంటివి. ఇలాంటి అప్పు మీద జకాత్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ డబ్బులు సేవ్ చేసి పెట్టి ఉన్నట్లే, ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి వస్తాయి. కాబట్టి ఒక సంవత్సరం అయితే ఒక సంవత్సరానికి జకాత్ ఇవ్వాలి, ఎక్కువ అయితే ప్రతిసారి జకాత్ ఇవ్వాలి. ఇది మొదటి రకం. ఇక రెండో రకం, నువ్వు ఎలాంటి వ్యక్తికి అప్పు ఇచ్చావంటే తిరిగి రావడానికి నమ్మకం లేదు, మోసపోయావు, వస్తాయా లేదా అనే నమ్మకం నీకు లేదు, ఎప్పుడు వస్తాయో కూడా నీకు నమ్మకం లేదు, అతను ఎప్పుడు ఇస్తాడో నీకు డేట్ కూడా చెప్పడం లేదు. ఇలాంటి సందర్భంలో ఆ అప్పుపై జకాత్ లేదు. ఆ డబ్బులు ఎప్పుడైతే తిరిగి వస్తాయో అప్పుడు జకాత్ ఇవ్వాలి. ఆ సందర్భంలో కూడా ఆ ఒక్క సంవత్సరానికి జకాత్ ఇవ్వాలా, లేక ముందు గడిచిన సంవత్సరాలు కూడా జకాత్ ఇవ్వాలా అంటే ఆ ఒక్క సంవత్సరానికి జకాత్ ఇస్తే సరిపోతుంది. కొంతమంది ధార్మిక పండితుల ప్రకారం ఎన్ని సంవత్సరాలు అవుతాయో అన్ని సంవత్సరాలకు జకాత్ ఇవ్వాలని చెప్పారు. అల్ లజ్నా అద్ దాయిమా 9/191.